థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం, నీ ప్రతి అపజయాన్ని అత్యధికమైన విజయంగా మార్చుకోవాలంటే నువ్వు అపరిమితమైన కృపని ఎలా పొందుకోవాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చూడండి, ఏదో ఒక విషయంలో ఎక్కడొక అపజయాన్ని చూసి ఉంటారు. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్, ఆర్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఆర్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. నువ్వు కొన్ని సంబంధాల్లో, ఆర్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగం విషయంలో, బిజినెస్ విషయంలో, సంబంధాల విషయంలో, ఆత్మీయ జీవితం ఎదిగే విషయంలో, నీతిలో, పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో ఎదిగేటప్పుడు చాలా విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. దానికి కారణం వీఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. మనము అపరిపూర్ణమైన వాళ్ళం. ఎందుకంటే ఆదాము పాపం చేసిన తర్వాత మనలో ఉన్న ఆ పరిపూర్ణతను మనం కోల్పోయాం. అలాగే దిస్ వరల్డ్ ఈజ్ ఏ ఇంపర్ఫెక్టెడ్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈజ్ ఏ బ్రోకెన్ వరల్డ్. ఎవ్రీ రిలేషన్, ఎవ్రీ సిస్టమ్ వాజ్ బ్రోకెన్. ప్రతి వ్యవస్థ, ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యాలు ఫెయిల్ అయిపోయినాయి. దానివల్ల ఈ లోకం నీకు పరిపూర్ణంగా కనిపించదు. దానివల్ల మనము అనేక సార్లు పడిపోతూ ఉంటాం, అనేక సార్లు అపజయాలు చూస్తుంటాం. కానీ ప్రతి అపజయాన్ని విజయముగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో అన్నీ కోల్పోయిన వారు, అన్ని విషయాల్లో అపజయం చూసిన రూతు గారు కానీ, నయోమి గారు కానీ, చాలా విషయాల్లో అపజయం చూసిన మోషే గారు కానీ, దావీదు మహారాజు గారు కానీ, లేకపోతే పేతురు గారు కానీ, యేసయ్యతో నడిచిన 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచిన పేతురు గారు కానీ అనేక విషయాల్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా వాళ్ళ అపజయాలను చూడండి మోర్ సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్గా ఎలా మార్చుకోగలిగారు, ఎలా వాళ్ళకి సాధ్యమైంది. ఎందుకు యూదా ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు పేతురు పాస్ అయ్యాడు? దానికి కారణం ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి కావాల్సింది నీకు అపరిమితమైన కృప. చూడండి, యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి. అది మన జీవితంలో ఏం చేయాలా? పొంగి పొరలాలని కోరుకోవాలా. ఆమేన్. కానీ అపవాది ఏం చేస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. వాడు దొంగతనం, నాశనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. కానీ మరి దేనికి రాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఎవరివై ఉన్నావో, నీ గుర్తింపుని, నీ ఐడెంటిటీని నువ్వు మర్చిపోయినప్పుడు అపవాది నేను ఓడిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా You are chosen generation. You are the holy nation. You are the peculiar people. You are the royal priesthood. You are chosen generation. You are the most beloved son of God. దేవుడు నిన్ను మిక్కిలిగా ప్రేమించాడు. చాలాసార్లు కష్టాలు గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? నిజంగా దేవుడు ప్రేమిస్తే ఎందుకు నీకు అప్పు మీద అప్పు పెరుగుతుంది? నిజంగా దేవుడు ప్రేమిస్తే ఎందుకు నువ్వు జాబ్లో ఫెయిల్ అయిపోయావు? నిజంగా నువ్వు ప్రేమిస్తే ఎందుకు నీ ఫైనాన్షియల్ ఏరియా లాగా ఉంది? నిజంగా నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ భర్త ఎందుకు మారలా, నీ భార్య ఎందుకు మారలా, నీ పరిస్థితులు ఎందుకు మారలా, నీ అత్త మామలు ఎందుకు నిన్ను ద్వేషిస్తున్నారు, నీ భర్త నేను ఎందుకు ద్వేషిస్తున్నాడు అర్థం చేసుకోవట్లేదు, నీ పిల్లలు ఎందుకు ద్వేషిస్తున్నారు, లేకపోతే ఎందుకు నీ మ్యారిటల్ లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు నీకు డివోర్స్ అయిపోయినాయి? చాలామందికి ఈ కాలంలో చూస్తే మ్యారిటల్ లైఫ్లో డివోర్స్ అయిపోతున్నాయి. చూడండి, విడాకులు తీసుకుంటున్నారు, భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. దానికి కారణమని తెలుసా? చూడండి, దానికి కారణమని తెలుసా? ఇంకా మిస్కమ్యూనికేషన్ లీడ్స్ టు డివోర్స్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగా భార్య భర్తల మధ్య దేవుని కృప పొందుకుని ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం, ఒకళ్ళొకరు క్షమించుకోవడం, ఒకళ్ళొకరు ప్రేమించుకోనప్పుడు, ఎప్పుడైతే ఆ మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు, ఓపెన్నెస్ భార్య భర్తల మధ్య లేనప్పుడు విడాకులు వచ్చేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో. అయితే బైబిల్లో చూస్తే చూడండి, మనము దావీదు మహారాజుని కానీ, సౌలు రాజుని కానీ ఇద్దరిని దేవుడు అభిషేకించాడు. కానీ ఒకరు సౌలు మహారాజు దేవుని కృపను పొందుకోలేదు, నష్టపోయాడు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దావీదు మహారాజు ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత సక్సెస్ అయ్యాడు. కానీ సౌలు ఫెయిల్ అయ్యాడు, దేవుని కృప పొందుకోవడం తర్వాత పొందుకోలేకపోయాడు, సక్సెస్ కాలేదు. యేసయ్య ఇద్దరు శిష్యులు, యూదా ఉన్నాడు, పేతురు గారు ఉన్నాడు. యూదా దేవుణ్ణి ఏం చేశాడు? యేసయ్యని మోసం చేశాడు, పట్టించేశాడు. పేతురు కూడా దేవుణ్ణి తిరస్కరించేశాడు. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. కానీ పేతురు గారు హైలీ సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్తో జీవించాడు తర్వాత కాలం. ఎలా ఇది సాధ్యమైంది? హల్లెలూయా. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు జీవితంలో ఏ విషయంలో అయినా ఫెయిల్ అయినప్పుడు ఒకటి గుర్తుంచుకో, యు ఆర్ ఎ వీక్ పర్సన్.
నువ్వు ఒక బలహీనుడు అన్న సంగతి మర్చిపోవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోకూడదు. ఎందుకంటే రోమీయుల రాసిన పత్రిక 5లో చూస్తే మనం ఇంకనూ బలహీనమై ఉండగా, చూడండి, తండ్రి అయిన యెహోవా దేవుడు యుక్త కాలమందు భక్తిహీనమైన మన కోసం తన ప్రియ కుమారుని వెలగా చెల్లించాడు. అందుకే ప్రతిరోజు నీ బలహీనతల గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ బలాల మీద నువ్వు ఫోకస్ చేసుకోవాలా. ఈరోజు నువ్వు ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావా, వివాహ బంధంలో ఫెయిల్ అయిపోయావా, గర్భఫలం విషయంలో ఫెయిల్ అయిపోయావా, మ్యారిటల్ లైఫ్లో ఫెయిల్ అయిపోయావా, ఫైనాన్షియల్గా ఫెయిల్ అయిపోయావా, పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయావా, ఆలస్యం వచ్చిందా నీ జీవితంలో? దట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, దట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్, దట్ ఈజ్ నాట్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. అంటే నీ జీవితం అక్కడితో ముగిసిపోయినట్టు కాదు. ఒక దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన అక్కడ నీ జీవితంలో నువ్వు ఇంకా నీ జీవితం అంతమైపోయినట్టు కాదు. చాలామంది ఒక విషయంలో ఫెయిల్ అయిపోతే ఇంకా జీవితాన్ని అంతం చేసుకుంటారు. చూడండి, తాత్కాలికమైన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చనిపోవడం కాదు. చాలాసార్లు చూడండి, పెళ్ళైపోయిన తర్వాత భార్యని వెంటాడి ఎక్కువ తలంపులు ఏంటో తెలుసా? సూసైడల్ థాట్స్, చనిపోవాలనిపిస్తుంది. భర్త అర్థం చేసుకున్నప్పుడు, పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు, అత్తమామలు అర్థం చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎక్కువసార్లు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు లేరని చనిపోవడానికి ఆ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. ఆత్మహత్య, ప్రాణహత్య చేసుకోవాలనుకుంటారు. అయితే నీకు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నీ జీవితం ఇంకా అంతం కాలేదు. దట్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్. అంతే, మరలా యూ కెన్ బిగిన్ అగైన్. మరలా నువ్వు మొదలు పెట్టాలా. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు అనుదినం నీ పట్ల ఆయనకి ఏం పడుతుంది? నూతన వాత్సల్యత పడుతుంది. ప్రతిరోజు దేవుడు నూతన ఆశీర్వాద ద్వారములు, నూతన ఆరంభ ద్వారాలు నీకు తెరుస్తాడు. అందుకే నువ్వు ఊరికనే మంచం మీద కూర్చుని ఏడుస్తూ చింతిస్తూ ఉండొద్దు, బాధపడద్దు. ఆలస్యం జరిగినప్పుడు, వివాహంలో ఆలస్యం జరిగినప్పుడు, ఉద్యోగంలో ఆలస్యం జరిగినప్పుడు, బిజినెస్లో బ్రేక్ త్రూ లేనప్పుడు, భర్త మారినప్పుడు, భార్య మారినప్పుడు, బిడ్డలు మారినప్పుడు, కుటుంబంలో శాంతి సమాధానం లేనప్పుడు నువ్వు మంచం మీద కూర్చొని చింతిస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోతూ బాధపడద్దు. లేచి దేవుడు చెప్పిన పని నువ్వు చేయి. శ్రమ వేళను కృంగితే నువ్వు చేతగాన వాడుతావు, చావుకై పట్టబడిన వారిని నువ్వు తప్పించవా? చూడండి, మరణం నందు జోగున్నవాడిని నువ్వు కాపాడమంటాడు. హల్లెలూయా. మీరు చూస్తే చూడండి, సామెతల గ్రంథం 24:14 చూస్తే, ఇదిగో శ్రమనందు ఇదిగో నువ్వు కృంగిపోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈరోజు అపరిమితమైన కృప పొందుకోవడం ద్వారా నీ అపజయాన్ని, ప్రతి ఒక్క అపజయాన్ని అత్యధికమైన విజయంగా మార్చుకునే, చూడండి, ఒక గొప్ప తాళపు చెవిని ఈరోజు పేతురు గారి ద్వారా, దావీదు మహారాజు గారి ద్వారా, రూతు గారి ద్వారా, సొలొమోను గారి ద్వారా, అన్నిటికంటే మోషే గారి ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. చూడండి, గాడ్ గ్రేస్ ఈజ్ నాట్ చీప్, గాడ్ గ్రేస్ ఈజ్ గాడ్స్ పవర్. చూడండి, దేవుని కృప అంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే దేవుని శక్తి. నువ్వు హ్యాండిల్ చేయలేంది, నువ్వు చేయలేంది దేవుడు కృప అనుగ్రహించి నీకు శక్తి సామర్థ్యాలనిచ్చి ప్రతి అపజయాన్ని దేవుడు విజయంగా మార్చబోతున్నాడు. ఈ నెల నుంచి ప్రతి నెల నీ ప్రతి అపజయాన్ని దేవుడు అత్యధికమైన విజయంగా మార్చునుగాక. అటు కృపను పొందుకొనుగాక. దానికి నువ్వు దేవుడి కృపను ఎక్కువ పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వు ఎక్కువగా కృపావాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్య పరిచయలకు వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూస్తే బైబిల్లో చూస్తే చూడండి, మత్తయి సువార్త 26:31 ఇక్కడ యేసే సిలువ గుండా వెళ్తున్నాడు. పేతురు గారితో చెప్తున్నాడు. పేతురుతో చూడండి, అంతకుముందు మనకు తెలుసు యేసే సిలువ గుండా వెళ్తూ గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు అపోస్తలులైన పేతురు గారితో, యోహాను గారితో, యాకోబు గారితో 1 గంట అయినా నాతో ప్రార్థించండి అంటారు. కానీ వాళ్ళు ప్రార్థిస్తారా? ప్రార్థించలేరు. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికే వాళ్ళు అలసిపోయారు. కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. కానీ ఎప్పుడు కూడా దేవుని కృప పొందుకుంటే నువ్వు ఆత్మీయ అలసటను జయించగలుగుతావు. ఆమేన్. అపవాది చాలాసార్లు ఏం చేస్తుందంటే నీ అప్పులను, నీ కష్టాలను చూపించి ఎవరు ప్రేమించరు, నువ్వెవరికి ఇష్టడు కాదు, నిన్నెవరు పెళ్లి చేసుకోరు, లేకపోతే నీకు ఎప్పటికీ గర్భఫలం తెరబడదు, నీ జీవితంలో నీ కన్ను మేలుని చూడదు, నీకు ఇంకా స్వస్థత జరగదు అని అపవాది చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని నమ్మకు. హల్లెలూయా. దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ఒక్క
ఒక్క అపజయం నీ జీవితానికి అంతం కాదు. ఆ ఒక్క బలహీనత, ఆ ఒక్క పాపం, ఆ ఒక్క వేదన నీ జీవితానికి అంతం కాదు. మత్తయి సువార్త 26:31 చదువమ్మా. ఇక్కడ చూడండి, పేతురు గారు ఏం చేశాడంటే యేసయ్య ముందే చెప్పాడు, యేసయ్య ముందే గద్దించాడు. ఏమనంటే, ఇదిగో మీరందరూ నేనెవరో తెలియదని మీరందరూ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతారని 12 మంది శిష్యులు చెప్పినప్పుడు పేతురు గారు మాత్రం అందరూ విడిచిపోయినా నేను విడిచిపోను, మరణంతో అంటే చనిపోవాల్సిన స్థితి వచ్చినా యేసయ్య నీతో చనిపోతానన్నాడు. ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ ఈజ్ పీటర్. కానీ అదే పేతురు ఏం చేశాడు తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. తన తల్లిదండ్రుల్ని, రక్తబంధువుల్ని అందరిని వదిలేసి తన శిష్యుల్ని ప్రేమించి తన శిష్యుల కోసమే బతికాడు. తన శిష్యుల కోసమే మొదట ప్రాణం పెట్టాడు యేసయ్య. అలాంటి యేసయ్యని నువ్వెవరో నాకు తెలియదు అనేసాడు. ఎవరు? పేతురు గారు. మన జీవితంలో కూడా చాలాసార్లు కష్టాలు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు దేవుడికి దూరం అయిపోతాం. దేవుడు ఎవరో మనకు తెలియనట్టుగా దూరం నుంచి, రోజు యేసయ్య పక్కనే ఉండేవాడు, ఈరోజు దూరం నుంచి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఆత్మీయ జీవితంలో కానీ కష్టాలు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనము దేవుడు ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా మనము అనుకుంటాం. ఎందుకంటే దేవుడికి నేను నచ్చట్లేదేమో, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, ఒకవేళ ప్రేమిస్తే ఇన్ని కష్టాలు, శ్రమలు ఎందుకు ఉన్నాయని నీకు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. నీ సమస్య అనేది తెలుసా? నువ్వు దేవుడి కృప పొందుకుంటే ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని, అపజయాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. ఆమేన్. మత్తయి సువార్త 26:31 నుంచి చదవమ్మా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలను చెదిరిపోవును రాయబడి ఉంది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలకు వెళ్ళదనను. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడిన, నీ విషయమై వీళ్ళందరూ అభ్యంతరపడతారు, కానీ యేసయ్య మరణంతో నీతో వస్తాను. మనం కూడా సేవకు వచ్చేటప్పుడు అంటాం, ప్రభువా నన్ను నల్లగొట్టు, ప్రాణం పోయినా నేను అబద్ధం ఆడను, ప్రాణం పోయినా సేవ ఆపను ప్రభువా, ప్రాణం పోయినా ప్రార్థన జీవితాన్ని ఆపను, ప్రాణం పోయినా బైబిల్ చదవడం ఆపను అంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది? చల్లారిపోతుంది. సమయానికి చర్చకు వస్తాను ప్రభువా, చాలా చాలా డీప్ కమిట్మెంట్స్ దేవుడికి చేస్తాం, లోతైన వాగ్దానాలు చేస్తాం. కానీ కొంతకాలం అలిసిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయిన తర్వాత, సమస్యలు వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఆ సీరియస్నెస్ని, ఆ తీవ్రమైన దేవుడి పట్ల తీక్షణ ప్రేమని నువ్వు వదిలేస్తావు. చదువమ్మా. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, చూడండి శిష్యులు ఎవరు మాట్లాడలేదు, కానీ యేసయ్యతో పేతురు అంటున్నాడు, వీళ్ళందరూ అభ్యంతరపడినా, వీళ్ళందరూ నిన్ను వదిలేసి వెళ్ళినా, యేసయ్య నేను విధులు వెళ్ళను, మరణం వరకు నీతో సిలువగుండా వస్తానన్నాడు. కానీ యేసయ్య నువ్వెవరో తాలేదని 3 సార్లు అన్నాడు. యేసయ్య ఎంత బాధపడి ఉంటాడని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు. యేసయ్య ఆ శిష్యుల కోసం ప్రాణం పెట్టాడని ఎంత ఎక్కువ ప్రేమించాడు తెలుసా మీకు? అటువంటి శిష్యులు నువ్వెవరో నాకు తెలియదు అన్నారు. చదవమ్మా. యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే, చూడండి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ రాత్రే, రేపు కాదు, ఈ రోజే, ఈ సమయంలో కష్టం వస్తాగానే మనము దేవుడికి దూరం అయిపోతాం. చూడండి, పేతురు గారికి ఆ తర్వాత కోడి కనపడినప్పుడల్లా బాధే ఆయనకి. ఎందుకని? కోడి కనపడినప్పుడల్లా, కోడి కూస్తే ఏమనిపించేది ఆయనకి? అరే యేసయ్యని తృణీకరించేసానే, చాలా బాధపడి ఉంటాడు కదా. కోడి కూసినప్పుడల్లా ఏమవుతుంది ఆయనకి? మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు తప్పినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ యేసయ్య మనల్ని ఏమి బాధ పెట్టి పనిష్ చేసి శిక్షించే వ్యక్తి కాదు. చదవమ్మా. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావాల్సి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పాను. అసలు ఆయన నాకు తెలుసు అంటే బాగుండేది. నేను నీతో కూడా సావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పాను. అందరూ ఆ ప్రకారం శిష్యులందరూ అనేరి. ఇదంతా గెచ్చమనే తోటలో జరుగుతుంది. నీతో కూడా చనిపోవాల్సి వచ్చినా నేను చావనన్నాడు. తర్వాత ఏమైపోయింది? పేతురు ఏం చేశాడు తెలుసా? ఈ సైనికులు అందరూ గెచ్చమనే తోటలో యోధా వచ్చి యేసయ్యను పట్టిస్తున్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఇతను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇంకోటి ఏంటో తెలుసా?
యేసయ్యని పేతురు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? దూరం నుంచి చూస్తున్నాడంట. ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? దూరం నుంచి చూస్తున్నారంట. ఇంకా 2-3 సార్లు అక్కడున్న చిన్నవారు వీళ్ళందరూ వచ్చి, నువ్వు కూడా గలిలీయుడు కదా, వాళ్ళతో పాటు ఉన్నావు కదంటే, ఆయన ఎవరో నాకు తెలియదని తాను చెప్పించుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ కష్టాలు శ్రమలు అయిపోతావో నువ్వు దూరంగా వెళ్ళిపోతావు దేవుడికి. చూడండి, ఇట్ ఈస్ వెరీ డేంజర్. నువ్వు బైబిల్కి దూరంగా ఉన్నా, ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నా, ఉపవాస జీవితానికి దూరంగా ఉన్నా, ఫెలోషిప్కి నువ్వు దూరమైనప్పుడు, లేకపోతే ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో నువ్వు దూరం అయిపోయినప్పుడు అదేమో తెలుసా, అది నిన్ను శోధనలోకి తీసుకెళ్తుంది, పడేస్తుంది, అనేక తప్పులు చేయడానికి నీకు కారణమవుతుంది. ఇక్కడున్న ఎందుకు అసలు పేతురు యేసయ్యను 3 సార్లు తృణీకరించడానికి కారణం ఏంటి? తర్వాత పేతురు ఏం చేశాడు? చూసి ఏడ్చాడు, బాధపడ్డాడు. 3 మారు యేసయ్య ఎవరో తెలియదని అన్న తర్వాత పేతురు తర్వాత ఏం చేశాడు? ఏడ్చి ప్రభువా నన్ను క్షమించి అన్నాడు. అవునా? వెంటనే ఆయన పశ్చాత్తాపడినట్టు చూడండి, మత్తయి సువార్త 26:75లో రాయబడింది. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను వాక్యంలో చెప్పేస్తున్నాను, రిఫరెన్స్లు తక్కువ చెప్తున్నాను. అయితే ఇక్కడ పేతురు యేసయ్యతో 3-4 సంవత్సరాలు నడిచాడు. మృతులు లేవడం, రోగులు స్వస్థపడడం, దయ్యాలు వెళ్ళిపోవడం, యేసయ్య తండ్రి స్వరూపంలో రూపాంతరం చెందడం, యేసయ్య పరిశుద్ధత, నీతి, ఇన్ని అద్భుతాలు చూసినా ఇతను పడిపోవడానికి కారణం ఏంటి? అసలు మన జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటి? చాలాసార్లు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొదటిది ఏంటో తెలుసా? వి అండర్ ఎస్టిమేట్ అవర్ స్ట్రెంగ్త్. మనం చాలాసార్లు చూడండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్ వర్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అండర్ ఎస్టిమేటెడ్ స్ట్రెంగ్త్. చాలాసార్లు మన జీవితంలో చాలా యుద్ధాలు, చాలా బిజినెస్లు, చాలా జాబ్లు, లేకపోతే నీ జీవితంలో చాలా ప్రయత్నాలు ఫెయిల్ అయిపోవడానికి నువ్వు దాన్ని సరిగా అంచనేయకపోవడమే. నీ మీద ఆధారపడి ఉద్యోగానికి వెళ్ళడం, నీ మీద ఆధారపడి బిజినెస్ చేయడం, నీ మీద ఆధారపడి ఆత్మీయ జీవితంలో ఎదగడం, నీ మీదే ఆధారపడి ఉపవాసం ఉండడం, నీ మీద ఆధారపడి ఆఫరింగ్ ఇవ్వడం, నీ మీద ఆధారపడి చర్చికి రావడం. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ఇట్ ఈస్ ద ప్రైడ్. తన మీద ఆధారపడుతున్నాడు పేతురు. వీళ్ళందరూ అభ్యంతరపడిన, నీతో చావవలసి ఉన్నా నేను చావను అంటున్నాడు, నేను చచ్చిపోతాను అంటున్నాడు, కానీ నేను నిన్ను ఎరగనని అంట్లా. కానీ ఏం చేస్తున్నాడు? పడిపోయాడు. యేసయ్యకి తెలుసు. అందుకే పేతురు అపవాది సీమోను బరియన సాతాను నిన్ను గోధుమలు జల్లించినట్టుగా జల్లించాలనుకుంటుంది. అయితే నీ విషయమై నేనేం చేశా? ప్రార్థన చేశా. లూకా సువార్త 22:32 చూస్తే పేతురు పడిపోకముందు యేసయ్య ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నువ్వు నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థన చేస్తాను. నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు పడిపోతావు. తర్వాత ఆ మిస్టేక్ని మిరాకల్గా మార్చుకుని, నా కృప పొందుకుని మిరాకల్గా మార్చుకుని ఏం చేయాలా? చూడండి, ద గ్రేటెస్ట్ పెయిన్ విల్ గివ్ యూ గ్రేటెస్ట్ జాయ్. ఇఫ్ యూ గివ్ దట్ పెయిన్, డోంట్ వేస్ట్ యువర్ పెయిన్. డోంట్ వేస్ట్ యువర్ పెయిన్. ఎంతమందికి అర్థమవుతుంది? డోంట్ వేస్ట్ యువర్ మిస్టేక్. ఇక్కడున్న ప్రతి ఒక్క నా జీవితంలో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పెయిన్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై లాసెస్. I have learned, Peter learned everything from his losses, everything from his mistakes. దావీదు మహారాజు కానీ, మోషే గారు కానీ, పేతురు గారు కానీ, రూతు గారు కానీ, నయమి గారు కానీ, అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు దేవుని కృప పొందుకొని వాళ్ళు they have learned from their pain, they have learned from their losses, they have learned from their mistakes. మన జీవితంలో చేసే పెద్ద తప్పేంటి తెలుసా? బిజినెస్ ఫెయిల్ అయిపోయింది, ఒక్క వారం కూడా సమయం ఇవ్వకుండా ఇంకొక చోటన మన డబ్బులు తీసుకొచ్చి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసావంటే నువ్వేం నేర్చుకోలేదని అర్థం. చాలామంది మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది, విడాకులు అయిపోయినాయి, గట్టిగా ఒక నెల అవలా, ఒక సంవత్సరం అవలా ఇంకో పెళ్ళికి రెడీ అయిపోయావు అంటే నువ్వేం నేర్చుకోలేదని అర్థం. మరలా ఆ మ్యారేజ్ కూడా, ఆ పెళ్ళి కూడా ఫెయిల్ అయిపోద్ది. అందుకే నువ్వు నీ బిజినెస్లో ఫెయిల్ అయిపోయావా, నీ జాబ్లో ఫెయిల్ అయిపోయావా, నీ మినిస్ట్రీలో ఫెయిల్ అయిపోయావా, నీ రిలేషన్లో ఫెయిల్ అయిపోయావా, లేకపోతే నీ చదువుల్లో ఫెయిల్ అయిపోయావా, దాంపత్య జీవితంలో ఫెయిల్ అయిపోయావా, ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అయిపోయావా, బైబిల్ చదవడం ఫెయిల్ అయిపోయావా, ఉపవాసం ఉండడం ఫెయిల్ అయిపోయావా,
నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని కృప పొందుకుని పేతురులాగా మళ్ళీ తిరిగి ఆ సామర్థ్యం పొందుకుని అపజయాన్ని అత్యధికమైన విజయంగా మార్చుకున్నారు పేతురు. ఒక్కరోజే పెంతెకోస్తు దినమైన తర్వాత ఒక్కరోజే 3,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. తర్వాత ఒక అద్భుతం చేసి 5,000 మందిని రక్షించాడు. తర్వాత పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలని ఆశపడ్డాడు. గొప్ప పేరు పొందిన అపోస్తలుని పేతురు గారు చనిపోయారు హతసాక్షిగా. దీనికి కారణమని తెలుసా? పేతురు గారు తన గతాన్ని నుంచి నేర్చుకున్నారు. పేతురు చేస్తున్న 3 మిస్టేక్స్ ఏంటో తెలుసా? 1, గర్వంతో తన సామర్థ్యం తన బలం మీద ఆధారపడి he was overestimated his strength than God's strength. మన జీవితంలో చాలాసార్లు మన బలం, మన బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన బలం మీద ఆధారపడతాం. మనం జాబ్కి వెళ్ళేటప్పుడు మన జాబ్ మీద ఆధారపడతాం. మనం పెళ్లి చేసుకునేటప్పుడు మన సామర్థ్యం మీద ఈ పెళ్లి ప్రాబ్లమ్స్, ఈ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ డీల్ చేయలేకుండా అసాధ్యం. పేతురు చేసింది అదే. అందరూ నీ విషయమే అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటున్నాడు. నీతో చావాల్సి వచ్చినా నేను రెడీ అంటున్నాడు. కానీ ఏమన్నాడు? ఏసీ అన్నాడు, ఈ రాత్రి ఈ ముమ్మారు కోడి కుయ్యక ముందు నువ్వు నన్ను ఎరగనంటావు, 3 సార్లు ఎరగనంటావు. 3 సార్లు ఎరగనన్నాడా లేదా? అన్నాడు. మొదటిదేమో మన గర్వం, మన సామర్థ్యాన్ని మనం ఎక్కువ ఎస్టిమేట్ చేసుకోవడం వల్లే చాలామంది మినిస్ట్రీలు ఎందుకు ఫెయిల్ అయిపోతారు తెలుసా? వాళ్ళ వరాలని వాళ్ళు ఎన్నికైన వారు కాకపోయినా ఆ వరంలో వాళ్ళు పర్ఫెక్ట్ అనుకుంటారు. నీకు తెలియని దాంట్లో నువ్వు వేలు పెట్టదు. నువ్వు దేంట్లో పర్ఫెక్టో దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు. గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. నీ జీవితం మొత్తం నీ వరానికి ఇవ్వాలి. అదేంటి? పరిశుద్ధాత్మ నడిపింపు. నీకు ఏ వరం వచ్చమో ఆ వరం మీద నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఒక సైంటిస్టు రీసెర్చ్ చేయడం మానేసి ఆపరేషన్లు మొదలెట్టాడు, ఇంక అందరు చచ్చిపోతారు. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అవునా కదా? బైక్ నడిపేవాడు ఫ్లైట్ నడుపుతానంటే అందరు చచ్చిపోతారు. హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ బైక్ రైడింగ్, హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ కార్ రైడింగ్. చూడండి, కార్ నడిపేవాడిని నాకు బాగా వచ్చాను, ట్రైన్ నడుపుతాను నేను వెళ్తే ట్రైన్ ఆ రోజు ఇంటికి రాదు, రైల్వే స్టేషన్కి వెళ్దావు, నువ్వు రావు. ఎవరైనా చెప్పండి, ఇదే నా ఫస్ట్ టైం అండి ట్రైల్ వేద్దాం అనుకోండి, మీరు ఫ్లైట్ ఎక్కండి, ఒక్కడెక్కడో ఎక్కుతారా మీరు? అసలు నేను నేర్చుకోలేదు, యూట్యూబ్లో చూశాను, నాకు జెట్ ఫ్లైట్ ఉంది, మీరు ఎక్కేయండి, నేను మీ ఇంటి దగ్గర దించేస్తానని ఫ్లైట్లో అనండి, మీరు ఎక్కుతారా? నీ ఫ్లైట్ వద్దు, నువ్వు వద్దంటావు. అవునా కదా? ఎందుకని? చూడండి, ఐడెంటిఫై వేర్ యు ఆర్ గుడ్ ఎట్. మీ పిల్లల్లో ఆ వరాలను మీరు గుర్తుపట్టాలి. ఫిజికల్ గిఫ్ట్, స్పిరిచువల్ గిఫ్ట్స్. వాళ్ళు మ్యూజిక్ బాగా వాయిస్తారా? మ్యూజిక్ వాళ్ళకి నేర్పాలి. డాన్స్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి. బాగా మాట్లాడగలరా? మంచి ఆరేటరా? వాళ్ళకి దాంట్లో తర్ఫీదు ఇవ్వాలి. అంతేగాని చాలామంది పిల్లలు చూడండి, వాడికి ఏం రాదు, నాకు వచ్చనేస్తాడు. ఎందుకని? వాడి యొక్క స్ట్రెంగ్త్ని వాడు ఓవర్ ఎస్టిమేట్ చేసేసుకున్నాడు. రెండోది, అపోస్తలుడైన పేతురు గారు రెండో తప్పు ఏం చేశాడు? యేసేని చూడండి, మనుషుల కోసం యేసే ఎవరో తెలియదు అన్నాడు. వి ఆల్వేస్ ఫియర్ అబౌట్ ది డిసప్రూవల్ ఆఫ్ అదర్స్. ఇది చాలా డేంజర్ అండి. చుట్టాలు ఏమనుకుంటారు, రక్తబంధులు ఏమనుకుంటారు, కొలీగ్స్ ఏమనుకుంటారు, బాస్ ఏమనుకుంటాడు, చర్చోళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి మనము నిజాలు చెప్పము. మనమంతా ఫ్యాబ్రికేటెడ్ బతుకుతాం. ఇది చాలా డేంజర్. చూడండి, ప్రజల మెప్పు కోసం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మెప్పు కోసం యేసయ్య ఎవరో తెలియదు అంటున్నాడు. ఈరోజు చాలాసార్లు మన ఉద్యోగంలో నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడవు. నువ్వు ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను పాస్టర్ని, లేకపోతే ఆమె బిలీవర్, ఆమె డిసైపుల్ ఆఫ్ జీసస్ చెప్పుకోవడానికి ఇష్టపడరు. నువ్వు చెప్పాలా? ఎవరు నీకు ఇంపార్టెంట్? జీససా, ప్రజల? హీ వాజ్ హైలీ ఫియర్డ్ ద డిసప్రూవల్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. ఈరోజు చుట్టూ ఉన్న ప్రజలను బట్టి నువ్వు క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వు దేవుణ్ణి తృణీకరించి బాధపడతావు. అప్పుడు ఫెయిల్ అయిపోతావు. మొర్దెకై కానీ ఎస్తేరు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లా. హామానికి మొక్కడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇతర దేవతలను, ప్రతిమలను, నెబుకద్నెజర్ రాజును మొక్కడానికి ఒప్పుకోవట్లా. దానియేలు ఒప్పుకోవట్లే. ఈరోజు దేవుడు ఒప్పుకోవద్దన్నది నువ్వు ఒప్పుకోకూడదు. దేవుడు ఒప్పుకోమని ఒప్పుకున్నప్పుడు నీ ప్రతి అపజయం విజయంగా మార్చుకోగలుగుతాం. రెండోది, ప్రజల యొక్క అంగీకారం కోసం, చుట్టాలు ఏమనుకుంటారో,
పిల్ల పెళ్లి చేయకపోతే చుట్టాలు ఏమనుకుంటారో, బిడ్డ చదివిపోతే చుట్టాలు ఏమనుకుంటారు. చుట్టాలు ఏంటండి? హూ దే ఆర్. వాళ్ళు ఎవరు నీ జీవితంలో? నీ కష్టం వస్తే నీకేం హెల్ప్ చేయరాళ్ళు. వాళ్ళకు నువ్వు, ప్రజలకు నువ్వు భయపడద్దు, నువ్వు దేవుడికి భయపడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది చాలా చెడ్డదండి. అప్రూవల్ అడిక్షన్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, అత్తమామలు ఏమనుకుంటారో, దూర బంధువులు ఏమనుకుంటారో, యేసయ్య ఏమనుకుంటాడో తెలుసుకో ముందు. యేసయ్య కోసం నువ్వు బతుకు. ఇక్కడ పేతురు యేసయ్యను తృణీకరించడానికి రెండో కారణం, ప్రజలను, చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు అనే భయంతో యేసయ్య ఎవరో నాకు తెలియదన్నాడు. చాలాసార్లు చాలామంది అండి యేసయ్యలోకి వచ్చిన తర్వాత, అనేక మంది ఇతర మతస్థులు యేసయ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు యేసయ్య గురించి, మేము క్రైస్తవులం, మేము బిలీవర్స్, వీఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్, వీఆర్ ద చూజన్ జనరేషన్, హోలీ నేషన్, పెక్యులర్ పీపుల్, మేము రాజ్యాన్ని యాజకులం, మేము నీతిమంతుల పరిశుద్ధులం అని చెప్పడానికి వాళ్ళకి నోరు రాదు. దేవుడి కంటే వాళ్ళ యొక్క సమాజం, సాంప్రదాయ కట్టుబాట్లే వాళ్ళకి ఎక్కువ. దానివల్ల నువ్వు నష్టపోతావు, అపజయాన్ని విజయంగా మార్చిపో, ఓడిపోతావు. ఇక్కడ ఓడిపోయాడు పేతురు గారు యేసయ్యను అంగీకరించడంలో. మూడోది వచ్చేసి చూడండి, వీ స్పీక్ వితౌట్ థింకింగ్. ఇక్కడ చాలాసార్లు మనం ఏం చేయాలి తెలుసా? వీ స్పీక్ విత్ ఎమోషన్స్, వీ స్పీక్ విత్ ఫీలింగ్స్. మనం చాలాసార్లు మన భావోద్వేగాలతో మాట్లాడి తొందరపడి వాగ్దానాలు చేసేస్తాం. నేను ఆ డబ్బు కట్టేస్తానండి, నేను ఆ పెళ్ళి చేసేస్తానండి, నేను కారు కొనేస్తానండి. పేరెంట్స్ దగ్గర అంటావు, మమ్మీ నేను ఇల్లు కొనిచ్చేస్తా, కారు కొనిచ్చేస్తా, భార్యకి చెప్పేస్తావు. ఎమోషనల్గా ఎప్పుడు కూడా డోంట్ గివ్ ఏ ప్రామిస్ టు యువర్ వైఫ్ ఆర్ ఎనీ వన్. నెవర్ గివ్ ఏ ప్రామిస్ టు ఎనీ వన్. నీ జీవితంలో ఎమోషన్స్ని బట్టి చాలాసార్లు డోంట్ స్పీక్ విత్ ఎమోషన్స్, డోంట్ స్పీక్ విత్ యువర్ ఫీలింగ్స్, డోంట్ స్పీక్ ఇన్ హరీ బరీ వే. నువ్వు తొందరపడి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇక్కడ పేతురు గారు ఏమేమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన్ని చెప్పించేసుకున్నాడు, అందరినీ చెప్పించేసుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన జీవితంలో చాలాసార్లు దేవుడి కృప పొందుకోపోవడానికి మొదటిది మన సామర్థ్యం మీద ఆధారపడ్డం, గర్వము. రెండోదేమో చూడండి, ఇతరులు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని అక్కడ ఫెయిల్ అయిపోతాం. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన చిన్న గిఫ్ట్ ద్వారా సృష్టిని విడిపించగలడు. గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్, అంతే. నీ జీవితం మొత్తం ఆ వరం మీద పెట్టు. తన పనిలో నిపుణత గలవాడిని చూసిదివా, వాడంట సామాన్య ప్రజల ముందు ఉండడంట, రాజుల ముందు ఉంటాడంట. ఇఫ్ యు ఆర్ ఎ స్కిల్డ్ వర్కర్, నీకున్న చిన్న వరానికి నీ జీవితాన్ని పెట్టు. దేవుడు ఆకాశ శిఖరాలలో, దేశపు యొక్క ఉన్నత స్థలాల్లో నేను ఉంచుతాడు. నీ సమస్య ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మతో నువ్వు నడిపింపబట్ల. నీ సమస్య ఏంటో తెలుసా? దేవుడికి నీ చింత, బాధ ఇవ్వట్ల. నీ భారమంతా, నీ చింతంతా దేవుడి మీదే. ఎన్ని రోజులు బ్రదర్? దేవుడు పరిష్కారం ఇచ్చేంత కాలం నువ్వు దాని మీదే నీ చింత, నీ భారమంతా వేసేయాల. నీ భారమంతా నా మీద మోపు, అప్పుడే నేను నిన్ను ఆదుకుంటానంటాడు. చూడండి, లాస్ ఈజ్ అన్అవాయిడబుల్ బట్ గ్రీఫ్ ఈజ్ ఏ చాయిస్. దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించినప్పుడు రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగుతుంది. ఈ మారు మనసు నీకు మరణకరమైన దుఃఖాన్ని ఇవ్వదు. కొంతమంది దుఃఖంలో, డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ మారు మనసు నీకు సంతోషం, సమాధానం, నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయిపోతావో దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా సామర్థ్యం మీద ఆధారపడ్డాను, ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి నేను మాట్లాడలేదు ప్రభువా, నేను నా ఎమోషన్స్ బట్టి, నా ఫీలింగ్స్ని బట్టి, దేవా నా శక్తి సామర్థ్యాలను బట్టి మాట్లాడాను, నన్ను క్షమించు. వీఆర్ నాట్ లివింగ్ బై అవర్ ఫీలింగ్స్, వీఆర్ లివింగ్ బై అవర్ ఫెయిత్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? యూ హ్యావ్ ఎ బెటర్ లైఫ్, యూ హ్యావ్ ఎ బెస్ట్ లైఫ్. గాడ్ వాంట్స్ us టు బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ హిస్ ప్రామిసెస్. దేవుడు తన వాగ్దానాలు, తన దర్శనాలు, తన కళల మీద నీ జీవితాన్ని కట్టాలనుకుంటాడు. అది అగాధ పాతాళంలోకి నీ జీవితం వెళ్ళిపోయినా దాన్ని తీసుకొచ్చి నేను ఆశ్రయించగలను. అందుకే దేవా నాకు అధిక కృపను దయచే, నాకు అధిక కనికరం దయచే, నాకు అధిక కటాక్షం దయచే. లార్డ్ గివ్ మీ అ మోర్ ఫేవర్, లార్డ్ గివ్ మీ యువర్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, లార్డ్ గివ్ మీ ఫర్ యువర్ అటెన్షన్ హియర్ అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, ఎస్తేరుని చూసిన వారందరికీ ఎస్తేరు మీద కటాక్షం కలిగిందంట. ఎస్తేరు ఏమన్నా గొప్పదా? రాజు కుటుంబంలో పెట్టిందా? పనికత్తె. రూతు ఎవరు? బెగ్గర్, విడో, మోయాబైట్. కానీ దేవుడు ఆ దేశంలో ఉన్న ధనవంతుడి యొక్క
భారీగా చేసి యేసు యొక్క వంశావళిలో చేర్చడానికి కారణమే తెలుసా? ఆమెని దేవుని అపరిమితమైన కృప పొందుకుని తన ప్రతి అపజయాన్ని గొప్ప అత్యధికమైన విజయంగా మార్చేసుకుంది. నాకు అపరిమితమైన కృప కావాలా, నాకు అపరిమితమైన కృప కావాలా, గివ్ మీ అన్లిమిటెడ్ ఫేవర్ మై లార్డ్ అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు ప్రతి అపజయాన్ని అత్యధికమైన విజయంగా మార్చుకుంటావు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే మనం పడిపోతామో యేసే ఏం షాక్ అయిపోడు, టెన్షన్ పడిపోడు. అలా ఎట్ట చేయగలిగావు, అలా ఎట్టగా నన్ను అంగీకరించకుండా 3 సార్లు తృణీకరించావు. పేతురు 3.5 సంవత్సరాలు నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా, లంచ్ పెట్టలేదా, డిన్నర్ పెట్టలేదా, నీ ఫ్యామిలీ నేను పోషించలేదా, వెండి బంగారంలు ఇవ్వలేదా, తండ్రి మహిమ నాలో ప్రత్యక్షమై ఆ తాబోరు కొండపైన రూపాంతర కొండపైన నువ్వు నాతో ఉన్నావు కదా, నన్ను తండ్రిలా చూసావు కదా. అందరు శిష్యులు ఇతను ఎవరని అడిగితే కొందరు ఏలియా, కొందరు ఆ ప్రవక్త, ఇర్మియా అంటే నువ్వు క్రీస్తువి, నువ్వు ఏ తండ్రి అని యెహోవాని పరిశుద్ధుడు అని నువ్వే కదా చెప్పింది. ఈరోజు నువ్వే కదా నన్ను వదిలేస్తున్నావు అన్నాడా? వెన్ యూ డిడ్ మిస్టేక్, వెన్ యూ ఫెయిల్డ్, మనం జీవితంలో ఓడిపోయినప్పుడు, ఫైనాన్షియల్ ఏరియాలో ఫెయిల్ అయిపోయినప్పుడు నీ స్వయంకృత అపరాధమే, భర్త స్వయంకృత అపరాధమే, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధమే. నువ్వు తొందరపడి పెళ్లి చేసుకున్నావేమో, నువ్వు తొందరపడి అప్పు చేసావేమో, వీటన్నిటికీ దేవుడు షాక్ అయిపోడు. తెలుసా ఆయనకి? ఆయన ఓకే. అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురు అపవాది నిన్ను గోధుమల్లో చాట్లేసి జల్లించినట్టు జల్లిస్తుంది, కానీ నీ నమ్మిక తప్పిపోయకుండా నీకోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేచిన తర్వాత చూడండి నా సహోదరులను స్థిరపరచు. పేతురు చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? చూడండి, తన అపజయాన్ని విజయంగా మార్చుకోవడానికి మొదట పేతురు ఏడ్చాడు. 3వసారి యేసే చూసినప్పుడు ఏడ్చాడు, కన్నీరు కాచి పశ్చాత్తాపడ్డాడు, తండ్రి నన్ను క్షమించి అన్నాడు. రెండోది, పేతురు ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోతామో ఒంటరికి వెళ్ళిపోతాం, ఎవరితో మాట్లాడం. జాబ్ ఫెయిల్ అయిపోయినప్పుడు, బిజినెస్ ఫెయిల్ అయిపోయినప్పుడు, మ్యారిటల్ లైఫ్ ఫెయిల్ అయినప్పుడు ఎవరికి తెలియదు, విడాకులు జరిగిపోయినాయని ఎవరికి తెలియదు అనుకుంటాం, అప్పులు పాలైపోతే ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ పేతురు అలాగే లేడు, ఫెలోషిప్లో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. పేతురు యేసే తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16:7 చూస్తే యేసే తిరిగి లేచిన తర్వాత పేతురుతో చెప్పమంటున్నాడు, శిష్యులతో చెప్పమంటున్నాడు, నేను లేచానని. అవునా? మొదటిదేమో జీవార్థమైన మారుమనసు. హీ వాజ్ గ్రీవ్డ్ ఇన్ ఏ గాడ్లీ వే. ఏడ్చాడు. యూదా ఏడ్చాడా? యూదా ఇస్కరియోతు ఏడ్చాడా? ఏడవలా. పశ్చాత్తాపడ్డాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. అది నిజమైన పశ్చాత్తాపమా? కాదు. నువ్వు మొదట ఏ తప్పు చేసినా, ఏ చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి ఓపెన్ హార్టెడ్తో, ప్రభువా నేను ఫెయిల్ అయిపోయా, నా సామర్థ్యం బట్టి నన్ను క్షమించు, ఇదిగో నా జీవితాన్ని ఇస్తున్నా, నాకు సహాయం చేయని అడగాలి. రెండోది, పేతురు ఎప్పుడు ఫెలోషిప్లో ఉన్నాడు. నువ్వెప్పుడు ఫెయిల్ అయినా నువ్వు ఫెలోషిప్లో ఉండాలి, నువ్వు సంఘంలో ఉండాలి. నువ్వు ఏ ఏరియాలో ఫెయిల్ అయిపోయినా నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. పేతురు అపోస్తులతోనే ఉన్నాడు, కానీ ఫెయిల్ అయిపోయాను కదా అని చెప్పేసి అడవులోకో గుహలోకో వెళ్ళిపోయి గుహలో ఉపవాసం ఉండి చచ్చిపోవాలా, లేకపోతే యోధా ఇస్కరియోతు యోధలాగా చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోలేదు. పేతురు చేసిన రెండో పని. మూడోది, పేతురు తన భారమంతా దేవుడి మీద వేసాడు. అందుకే యేసే అన్నాడు, యేసయ్య మనం చూస్తే యోహాను రాసిన పత్రిక 21లో చూస్తే పేతురుని పిలుస్తాడు, సీమోను కుమారుడైన పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావంటే, ప్రభువా నీకే తెలుసు ప్రభా అంటాడు. నా గొర్రెలను కాయ్, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్ల మేపు అంటాడు. 3 సార్లు తృణీకరించాడు, 3 సార్లు దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. యేసయ్య అటువంటి పేతురు కోసం, అటువంటి శిష్యుల కోసం ఏం చేస్తున్నాడు? ఒడ్డున ఏం చేస్తున్నాడు? మీరు యోహాను రాసిన పత్రిక 21 ధ్యానించండి. వాళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు, ఒక్క చేప కూడా పడలేదు. తెల్లారిపోయింది, దే కాట్ నథింగ్. యేసయ్య అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సిద్ధపడుతున్నాడు, ఫిష్, బ్రెడ్ అన్నీ పెడుతున్నాడు. మీలో ఎవరైనా నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసి, నిన్ను మోసం చేసేసి, నీకు అన్ని నష్టాలు చేసే వ్యక్తికి మీరు బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుస్తారా? మీరు టిఫిన్ పెడతారా? కష్టాల్లో శ్రమల్లో మిమ్మల్ని వదిలేసి మీకు అంతా నష్టం చేసి వెళ్ళిపోతే అతనికి బిర్యానీ పెడతారు? మీరు పెట్టరు. యేసే పెడతాడు. అంటే నువ్వు ఎంత ఘోరమైన పాపంగా ఉండవాలని దేవుడు వద్దనని చూడండి. యూ కాంట్ స్టాప్ దట్ గాడ్స్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించకుండా నువ్వు ఆపలేవు. మన శత్రువులకు ఎక్కడొక్కడ కోపం వస్తుంది. ఒకవేళ యేసే పెట్టమన్నా కూడా తిట్టుకుంటూ, పలానా రోజు నువ్వు నాకు ఇట్లా చేసావని చెప్పకుండా, ఒక మాట అనకుండా మాత్రం మనం బిర్యానీ పెట్టలేం. కానీ యేసయ్య మీరు నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. మామూలుగానా
యేసేని ముళ్ళ కిరీటంతో గుచ్చారు. ఆయన శరీరంలో ఉన్న 6.5 లీటర్ బ్లడ్ తీసేశారు. ఆయన కొట్టిన దెబ్బలు అన్నీ కాదు, ఆయన వేసిన మేకులు అన్నీ కాదు. అంత కిరాతకంగా ఇప్పుడు వరకు భూమి మీద, అంత అనాగరికంగా, అంత భయంకరంగా ఏ నరుడు ఇప్పుడు వరకు చంపలేదంట. చూడండి, ఒక వ్యక్తిని ఇలా కొడితే 2 నిమిషాల్లో చచ్చిపోతాడు. కానీ యేసయ్య 6 గంటల సిలువలో ఉన్నాడు. తనకు తానుగా ప్రాణం ఇచ్చేంత వరకు ప్రాణం పోదు, ఆత్మ పోదు. కానీ చూడండి, వాళ్ళందరూ రిజెక్ట్ చేసిన వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుస్తున్నాడు. కుడివైపు వల వేయండి, అప్పుడు 153 చేపలు పడినాయి. ఒకటేమో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు, రెండోదేమో 153 చేపలు పడేటట్టు చేశాడు. అలాగే నీ జీవితంలో దేవుడు నాకు వద్దు వద్దు అన్నా కూడా నీకు ప్రతి క్షణం నేను కాపాడుతాడు, నీకు ఆహారం పెడతాడు, నీ చేతి పనులన్నింటిలో దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోని, ప్రార్థనా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోని, పరిశుద్ధంగా లేకపోని, పడిపోని, ఎలా ఉన్నని నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. యేసే శిష్యులు ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమిస్తాడు. నీకోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుస్తాడు. నీకు కావాల్సిన, నువ్వు ఏ ఏరియాలో బ్లెస్ అవ్వలేదు ఆ ఏరియాలో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వీళ్ళు రాత్రంతా చేపలు పట్టడంలో ఫెయిల్ అయిపోయారు, ఆకలితో ఉన్నారు. కానీ చేపలు పట్టడంలో పాస్ చేశాడు, ఆకలి తీర్చాడు. గడి దప్పలు కొడదాం. ఈరోజు నువ్వు ఏ ప్రొఫెషన్లో, ఏ జాబ్లో, ఏ బిజినెస్లో ఫెయిల్ అయిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తి, నిన్ను తిరిగి తీసుకొచ్చి మరలా దాంట్లో నిలబెట్టి నిన్ను సక్సెస్ చేస్తాడు. ఆమేన్. యాకోబు ఫెయిల్ అయిపోయాడు తన జీవితం అంతా, కానీ యాకోబుని సక్సెస్ఫుల్ పర్సన్గా చేసి తిరిగి వచ్చి మళ్ళీ అదే దేశంలో పెట్టి వాళ్ళ అన్న నెలగొట్టేశాడు. అలాగే నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయావో అక్కడికే తీసుకొచ్చి మళ్ళా సక్సెస్ చేస్తాడు. ఐగుప్తులో ఫెయిల్ అయిపోయాడు, పారిపోతున్నాడు ప్రాణాపేక్షతో. 40 సంవత్సరాలు ఆ మిద్యోను అరణ్యంలో ఉండిపోయాడు. కానీ దేవుడు తీసుకొచ్చి గొప్ప గొప్ప భయంకరమైన అద్భుతాలు చేసి ఫరోకి, ఆ రాజ్యానికి దైవంగా నిరూపించి సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెట్టాడు మోషేని. దేవుడు కృప, దేవుడు కృప. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. నువ్వు ఒక్క ప్రొఫెషన్లో ఫెయిల్ అయిపోతే ఆ ప్రొఫెషన్లో ఫెయిల్ అయిపోతున్న వారికి నువ్వు గొప్ప టెస్ట్ మనీగా ఉండాలి. నేను దాని గుండా వెళ్ళాను, కానీ ఇప్పుడు దేవుడు నన్ను సక్సెస్ చేశాడు. నేను దేవుడు నన్ను తృణీకరించా, కానీ గొప్ప అపోస్తులను దేవుడు నన్ను చేశాడు. నేను దేవుడిని వదిలేసి వెళ్ళిపోయా, కానీ దేవుడు మళ్ళీ తీసుకొచ్చి నన్ను రాజ్యం మీద రాజుగా నిలబెట్టాడని దావీదు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం వదిలేసి వెళ్ళిపోతాం, మన కలలు, మన దర్శనాలు, మన వాగ్దానాలు మర్చిపోతాం. కానీ దేవుడు మరలా తీసుకొచ్చి ఆ వాగ్దానాలు, దర్శనాలు, ప్రవచనాలు నెరవేరుస్తాడు. మొదటిది ఏం చేశాడు? దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డాడు. రెండోది ఏం చేశాడు? ఫెలోషిప్లో ఉన్నాడు. మూడోది ఏం చేశాడు? తన భారమంతా దేవుడి మీద వేసి దేవుని కృప పొందుకొని, యేసయ్య చెప్పమంటే 3 సార్లు నన్ను వద్దన్నావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తానని 3 సార్లు చెప్పాను. ఒప్పింపచేసి ఇతను నన్ను ప్రేమిస్తాడని అందరితో నిరూపించి ప్రధాన అపోస్తలుగా చేశాడు. అందుకే నీ జీవితంలో ఎంత దిగజారిపోతున్నా నువ్వు భయపడకు. దేవుడు నీ చెయ్యి ఇంకా యేసయ్య చేతిలో అలాగే ఉంది. ఆయన ఎడమ చెయ్యి నీ తల కింద ఉంది, ఆయన కుడి చేత నిన్ను కగులించుకుంటున్నాడు. నువ్వు పడిపోయినప్పుడు దేవుడు షాక్ అవ్వడు. అలా ఎలా పడిపోతావు, అలా ఎలా పాపం చేస్తావు అని అస్సలు అన్నాడు నిన్ను. ఎందుకంటే మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట, మనం బలహీనమని జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. చూడండి, మీరు చూస్తే కీర్తనలో 103:14 చూస్తే మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఆమేన్. తర్వాత రెండోది, మనం పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేస్తాడు. పడిపోయిన తర్వాత తిరిగి తొందరగా రికవర్ అవడానికి కూడా ప్రార్థన చేస్తాడు. ఆమేన్. చూడండి యేసే, మీరు చూసి హెబ్రీయుల రాసిన పత్రిక చూస్తే, హెబ్రీయుల రాసిన పత్రిక 7:25లో చూస్తే, మన ప్రధాన యాజకుడు తండ్రికుడు పాస్టర్ ఉండి నువ్వు పాపంలో పడిపోకుండా, బిజినెస్లో నష్టపోకుండా, ఉద్యోగంలో నష్టపోకుండా, వివాహంలో నష్టపోకుండా, ఆ దాంపత్య జీవితంలో నష్టపోకుండా ప్రార్థన చేస్తాడంట. ఒకవేళ నువ్వు దాంట్లో నష్టపోతే దానికి 2 అంతలు పొందుకోవడానికి, రికవర్ అవ్వడానికి కూడా ప్రార్థన చేస్తాడంట. హీ ప్రేస్ ఆల్వేస్ ఫర్ us. దేవుడు నాకు ఎందుకు ఇష్టం అంటే తెలుసా, నువ్వు పడిపోయినా, అందుకే పేతురుతో అన్నాడు, నువ్వు పడిపోయిన తర్వాత తిరిగి లేచి, నువ్వు పడిపోతావు నాకు అర్థమైపోయింది, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, అయినా నువ్వు పడిపోతావు నాకు అర్థమైంది. నువ్వు తిరిగి లేచిన తర్వాత ఒక్క రోజులోనే 3,000 మందికి బాప్తిస్మం ఇవ్వాలి. ఒక్క అద్భుతం, శృంగారపు దేవాలయం దగ్గర శిష్యుడైన యోహాన్ దారు నువ్వు లేచి ఒక కుంటువాడిని స్వస్థతపరిచి 5,000 మందిని కాపాడాలి. నీ నీడ పడితే మృతులు లేవాలి.
నువ్వు తిరిగి లేచిన తర్వాత అనేక మంది నువ్వు బలపరచాలా. నువ్వు పడిపోయినందుకు దేవుడు బాధపడ్డావు, నువ్వు లేవనందుకు బాధపడతాడు, నువ్వు తిరిగి లేవనందుకు. అందుకే హీ వాంట్స్ టు రికవర్ యూ వెరీ వెరీ క్విక్లీ. నువ్వు పడిపోయినప్పుడు నీ వెంటనే లేవాలా, నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి ఏసే దగ్గరికి. మొదటిదేమో షాక్ అవ్వడు, హీ డెంట్ షాక్ అబౌట్ యువర్ మిస్టేక్స్, ఫెయిల్యూర్స్, అండ్ హీ ఆల్వేస్ ప్రే ఫర్ యూ దట్ యూ షుడ్ రికవర్ వెరీ క్విక్లీ. నువ్వు తొందరగా రికవర్ అయిపోవాలా, నువ్వు తొందరగా ఆ పాపాన్ని వేసే రక్తంతో కడిగేసుకోవాలా, నువ్వు తొందరగా క్షమాపణ చెప్పాలా, నువ్వు తొందరగా బ్లెస్ అయిపోవాలా. ఆమేన్, ఆమేన్. రెండోదేమో మనం పడిపోయినప్పుడు మొదటి ఏం చేస్తాడు, ఆయన బాధపడ్డు, షాక్ అవ్వడు, నువ్వు పడిపోతాడని తెలుసు. రెండోది ఆయన నీ గురించి ప్రేయర్ చేస్తాడు, పడిపోకుండా. ఒకవేళ పడిపోతే నువ్వు రికవర్ అయి తిరిగి వచ్చేంత వరకు ఆయన ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మను దేవదూతలను పంపి ఒకవేళ అవసరమైతే ఆయనే వచ్చి నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. మూడోది వచ్చి, ఇది నాకు చాలా ఇష్టము, నువ్వు పడిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, అంతా అయిపోయిందని యోధాలాగానో లేకపోతే సౌలు రాజులాగానో గివ్ అప్ చేయకూడదు, వార్పాలాగానో నువ్వు గివ్ అప్ చేయకూడదు. గాడ్ ఎప్పుడు నాతో ఒక మాట అంటాడు, ఐ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ యూ. ఎప్పుడు నిన్ను నమ్ముతాడంట. మనము నమ్మని వారం కాకపోయినాను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన స్వభావానికి ఆయన విరుద్ధంగా ఉంటాడు. బికాజ్ హిజ్ నేమ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అందుకే హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ యూ. నువ్వు పడిపోయినా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ఆయన నీలో ఆయన పరిశుద్ధాత్మను పెట్టాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో అనుకోనికంటే శక్తివంతుడు, బలవంతుడు. నిన్ను ఎప్పుడూ నమ్ముతాడు. ఈవెన్ సౌలు తిరిగి వస్తాడని నమ్మాడు, సౌలు రాలేదు. యూదా మారాలని నమ్మాడు, కానీ యూదా రాలేదు. కానీ దేవుడు తన సామర్థ్యం నీలో పెట్టి నువ్వు ఎన్ని లక్ష సార్లు ఫెయిల్ అయిపోవు, నిన్ను నమ్ముతాడు. ఒక భార్య భర్తను నమ్మకపోవచ్చు అప్పుల విషయంలో, ఒక తల్లి తన బిడ్డల తాగుబోతు విషయంలో ఈడు ఇంక మారడు, ఈడు తాగుతానే ఉంటాడు, ఈడు పత్తాలు ఆడుతూనే ఉంటాడు, ఈడు ఇంకా మారడు అంటాడు. కానీ దేవుడు మాత్రం అతన్ని నమ్ముతాడు, అతను మారుతాడని. నువ్వు 1,00,000 సార్లు ఫెయిల్ అయిపో, God will turn that 100 times failures into 1,000 lakh success. Amen. God always turn your mistakes into miracles. కొంచెం సమయం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖపడడానికి సమయం పడుతుంది, నువ్వు ఏడవడానికి సమయం పడుతుంది, నీ బాధలు నీ చింతలు దేవుడి మీద వేయడానికి సమయం పడుతుంది. ఇవ్వాలి నువ్వు, కానీ క్విక్ రిపెంట్ అయిపోవాలా, తొందరగా వెళ్ళిపోవాలా. దావీదు మహారాజులాగా, అయ్యా నేను పాపం చేశాను, నీ ఎదుటే పాపం చేశాను, నీ సన్నిధి నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు, నీ రక్షణ ఆనందం నా నుంచి తీసేయద్దు, రాజ్యాన్ని తీసే, పిల్లల్ని తీసే, ఏదైనా తీసే, పరిశుద్ధాత్మని తీయద్దు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎన్ని చూడండి, దేవుడు ఒసామా బిన్ లాడెన్ కూడా నమ్ముతాడు, వాడు మారతాడని. అందుకే ఈ బిలీవ్స్ ఇన్ యూ ఆల్వేస్. స్టిల్ నీకు విడాకులు అయిపోయినాయేమో, లేకపోతే చదువుకోలేదేమో, నీ జీవితం ఒంటరి బతికైపోయిందేమో, అప్పులు అపరిమితంగా పెరిగిపోయినాయేమో, దేవుడు నిన్ను నమ్ముతాడు. వాటిని వాడి వాటిలోంచి నేను బయటికి తీసుకొచ్చి అలా బాధపడిన వాళ్ళందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా చేసేస్తాడు దేవుడు. నా జీవితమే ఏంటి, ఇంక ఈరోజు చచ్చిపోవాలని చెప్పేసి పుల్లలేరుకుంటుంది ఆ సారేపతి విధవరాలు. తొట్టులో కొంచెం పిండి ఉంది, పట్టులో బుడ్డిలో కొంచెం నూనె ఉంది. కానీ యెహోవా ఎవరిని పంపించాడు? ప్రవక్త అయిన దైవమైన ఏలియా గారిని పంపించాడు. ఆమె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ దేవుడు ప్రవక్తను పంపించి, ఇదిగో భూమి మీద యెహోవా 3.5 సంవత్సరాలు వర్షాన్ని కుమ్మరించే వరకు తొట్టులో పిండి అయిపోయలేదు, బుడ్డిలో నూనె అయిపోయలేదంట. ఆ ఊరు మొత్తానికి ఫుడ్ పెట్టిందంట. ఆమె తర్వాత ఏమని ఉంటుంది తెలుసా? ఆ యజమానురాలంట. ఆ ఊరికి ఏంటంట? యజమానురాలు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. యేసయ్య అన్ని కష్టాలు గుండా వెళ్తాను ఒక ప్రేయర్ చేస్తాడు, తండ్రి నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నాకు ఈ సిలువ గుండా వెళ్ళడం ఇష్టం లేదు. సిలువ అంటే భయం కాదు, నువ్వు నీ సన్నిధి కోల్పోతా, నీ ప్రేమను కోల్పోతా, నీ ఆప్యాయతను, ఆ సన్నిధి కోల్పోతా. అందుకే సిలువ గుండా వెళ్ళంటున్నా. నీకు కూడా అనిపిస్తుంది, ప్రభా ఈ బాధ వద్దు, ఈ అప్పొద్దు, ఈ రోగం వద్దు, ఈ కష్టం వద్దు, ఈ కోర్టు కేసులు వద్దు, ఈ ఒంటరితనం వద్దు, ఈ వేదన బాధ నాకొద్దు ప్రభా. కానీ
నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు సమస్తం చేయగలవు, దీని గుండా నన్ను నడిపించు, దీన్ని జయిస్తాను, దీని గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరు బాధపడతాను వారు నేను కాపాడతాను. ఇంకోటి, ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, జీసస్ ఆల్వేస్ షోస్ ద మెర్సీ వెన్ వీఆర్ చూడండి డౌన్. వీఆర్ డౌన్. ఎప్పుడైతే మనం పడిపోతామో దేవుడు కృప చూపుతాడు. అందుకే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది. నువ్వు పడిపోయినప్పుడు అయ్యో పడిపోయావని బాధపడు, ఆయన ఇంకా కృప చూపి నిన్ను త్వరగా లేవనెత్తాడు. అందుకే గోతిలో పడిపోయిన వాడు త్వరగా లేవనెత్తబడతాడంట, వాడికి ఆహారం తప్పదు అని రాయబడి ఉంది. అందుకే నువ్వు పడిపోయినప్పుడు దేవుడు త్వరగా లేవనెత్తాలనుకుంటాడంట. అప్పులో కానీ దేంట్లో కానీ నువ్వు పడిపోయినా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయినా, గిల్టీనెస్, కండెమినేషన్, అపరాధ భావంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నిన్ను ఎలా లేవనెత్తాలని చూస్తాడంట. నీ ప్లాన్స్ నీకుంటే, దేవుడి ప్లాన్స్ దేవుడికుంటే నిన్ను ఎలా ఆస్వాదించాలని. అందుకే దేవుడు ఎప్పుడు నువ్వు పడిపోయినప్పుడు అధిక కృపను, అధిక కనికరాన్ని, అధిక కటాక్షాన్ని చెప్తాడు. ఆమేన్. ఇంకోటి తెలుసా, దేవుడు నువ్వు పడిపోయినప్పుడు నీ బలహీనతలను, నీ బాధలను, నీ ఫెయిల్యూర్స్ని, నీ వ్యసనాలను వాడుకుని సంఘాన్ని కడతాడు. గట్టిగా కప్పులు కొడదాం. పేతురుని వాడుకుని సంఘాన్ని కట్టాడు. పేతుడు బలహీనతలు వాడుకుని, దావీదు మహారాజు బలహీనతలన్నీ వాడుకుని మందిరాన్ని కట్టాడు. ఆమేన్. రూతు జీవితాన్ని వాడుకుని తన వంశాన్ని కట్టుకున్నాడు యేసయ్య. మోషే గారి యొక్క ఫెయిల్యూర్స్ అన్నిటిని వాడుకుని బలహీనతల్ని 10 అద్భుతాలు చేసి ధర్మశాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చి ఇజ్రాయెల్ని విడిపించాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ బలహీనతలు వాడుకుంటాడు. గాడ్ వాంట్స్ యువర్ వీక్నెసెస్, నాట్ యువర్ స్ట్రెంగ్త్స్. చూడండి, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ వీక్నెసెస్, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పెయిన్, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్. I have learned many things, everything from my pain and mistakes and failures and my weaknesses. Because నీ బలహీనతలోనే దేవుడు పనిచేస్తాడు, నీ బలంలో పనిచేయడు దేవుడు. ఆమేన్. అందుకే నా బలహీనతలందు ఆయన పునరుద్ధాన శక్తి పరిపూర్ణమవుతుంది. ఎప్పుడు నేను బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. అయ్యా ప్రార్థన రావట్లేదే అంటే టంగ్స్లో మాట్లాడంటాడు. నేను చేస్తా కదా టంగ్స్ ప్రార్థన అంటాడు. ఆమేన్. అయ్యా ఫెయిల్ అయిపోయినంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను పాస్ చేస్తాను కదా అంటాడు. ఆమేన్. ప్రాణం పోతుందండి. ఇక పరుగు ఫరో లాంటి మహారాజు ఈ కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఒక ట్రంప్ లాంటి బలమైన వ్యక్తి ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు అమెరికా దేశం ఎక్కడికైనా దొరుకుతాడా, తప్పించుకోగలడా? అట్లాంటి ఆ కాలంలో ఫరో, ఈజిప్ట్ దేశపు మహారాజు చక్రవర్తి మోషే గారిని చంపాలనుకున్నాడు. దాచి తీసుకొచ్చి ఫరోకే చుక్కలు చూపించాడు. తన బలహీనత ఏంటి? పారిపోవడం. తన బలహీనత ఏంటి? తొందరపాటు, గుద్దడం, దురుకు పేతురు. అలాగే మోషే గారికి తొందరపాటు, కోపం, గుద్ది చంపేశాడు ఒకడిని. అది తన బలం అనుకున్నాడు. పారిపోయిని తీసుకొచ్చి ఫరో ముందు నిలబెట్టి గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి పారిపోకు, దేవుడి సన్నిధి నుంచి పారిపోకు. అలాగే దేవుడికి నియంత్రించకుండా ఇవ్వకుండా నువ్వు ఇచ్చేసేయి. దేవా ఇది నా లైఫ్ మొత్తం నా కాలగతలు నీ స్వాధీనంలో ఉంచుకోమని చెప్పు. ఏ విషయంలో నువ్వు దేవుడిని నమ్మట్లేదు, అయ్యా ఈ అప్పు పోవడం విషయంలో నమ్మలేకపోతున్నా, నాకు విశ్వాసం దయచేయి. ఈ భర్త మారే విషయంలో నేను నమ్మలేకపోతున్నాను, ఈ కొడుకు మారే విషయంలో, నా పెళ్లి విషయంలో, నా గర్భాల విషయంలో, నా భార్య విషయంలో నేను నమ్మలేకపోతున్నానయ్యా, ఎందుకంటే ఆలస్యం జరిగిపోయింది. నాకు విశ్వాసం దయచే ప్రభా, నా విశ్వాసం పెంచడం. దేవుడు పెంచి ఇంకా నా బిజినెస్ చేస్తానా? మోషే అనుకుని ఉంటాడా? అనుకుని ఉన్నాడు జీవితంలో కూడా. గెర్షోము, ఎలియాజరు పుట్టారు, గొర్రెలు బాగా పెరిగినాయి, మా మామ నన్నే నమ్ముతున్నాడు, ఇత్రో, రఘుయేలు, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను అనుకున్నాడు. తిరిగి వస్తాడని అనుకున్నాడా? మోషే తన జీవితకాలంలో ఊహించేది జరిగింది. రూత్ అనుకుందా తిరిగి వచ్చి బోయాజుని పెళ్లి చేసుకుంటుందని? దావీదు మహారాజు అనుకున్నాడా ఫిలిప్పీ దేశం నుంచి తిరిగి వచ్చి ఇజ్రాయేల్ యోధా దేశానికి మహారాజు అయిపోతాడని? పేతురు కూడా అనుకోలే, ఇంక అయిపోయింది సేవ. ఏమనుకున్నాడు? పదండి మళ్ళీ చేపలు పట్టుకుంటా పోదాం అని పోయాడు. ఇంక ఈ చేపలు అనుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ వస్తుంది, చేపలు వస్తాయి, వేసే తిరిగి వస్తాడు, మళ్ళీ బ్లెస్ అవుతాడని అనుకోలా. దేవుడు కూడా నువ్వు అనుకోని కార్యాలు చేస్తాడు. ఇవి జరగవు అనుకోనని గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయను గాక. నీకు అణిచి కుదించి దిగజారినట్టుగా నిండు కొలతో నేను కొలుచును గాక. నువ్వు ఇచ్చావేమో దేవుడికి సమయం,
నువ్వు ఇచ్చావేమో దేవుడికి ధనం, నువ్వు ఇచ్చావేమో దేవుడి సన్నిధిలో సేవా ప్రయత్నం, దాన్ని అణచి కుదించి దిగజారినట్టుగా నిన్ను కొలతో మహాశీర్వాదంతో దేవుడు నేను కొలుచును గాక. ఆమేన్. అసలు పేతురు ఊహించలా మళ్ళీ సేవ చేస్తానని. ఎందుకంటే యేసే చనిపోయాడు, తిరిగి వచ్చాడు, ఇంక సేవ ఆగిపోయింది అనుకున్నాడు. ఊహించలా. మోషే ఊహించలా, రూతు ఊహించలా, యాకోబు లైఫ్ టైంలో తిరిగి వస్తాడని ఊహించలా. అనుకుని ఉంటాడు యాకోబు, మా నాన్నగారి అనవసరంగా మా నాన్నగారిని మోసం చేసి ఆ ఏసావుని మోసం చేయకపోతే చక్కగా ఆ మేకడ పాలు తాగుతూ ఆ పెరుగు తింటూ చక్కగా ఉండేవాడు నున్నగా. నాశనంగా మా అమ్మ చెప్పింది, వెళ్ళి మోసం చేశాడు. కానీ రిపెంటెడ్ అయ్యాడు. నేను మోసగాడినయ్యా, నన్ను క్షమించని అడిగాడు ఎబ్బోకు వాడరేవు దగ్గర. అలాగే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, పేతురు ఏడ్చాడు, పీటర్ వ్యాప్ట్. యేసే ఇలా చూసేపటికి మూడోసారికి ఏడ్చాడు, తండ్రి నన్ను క్షమించేసే అన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి పశ్చాత్తాపంతో పరిగెడతావో అప్పుడు దేవుడు నీ జీవితాన్ని వాడుకొని సంఘాన్ని కడతాడు, నూతన యెరూషలేముని కడతాడు. అయ్యా, ఇదిగో నా బలహీనత తీసుకో, ఇదిగో నా పాపం, ఇదిగో నా వేదన. గాడ్ వాంట్స్ యువర్ అగ్లీనెస్. నీ జీవితంలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ దేవుడితో పాటు నీ అగ్లీనెస్ కావాలా, నీ బలహీనతలు కావాలా దేవుడికి, నీ ఫెయిల్యూర్స్ కావాలా, నీ మిస్టేక్స్ కావాలా, నీ పెయిన్ కావాలా. దాన్ని వాడుకుని శిష్యుల పెయిన్ తీసేస్తాడు. చూడండి, పాము గరిస్తే విషం దేని ద్వారా తయారు చేస్తారంట, మళ్ళీ పాము విషం ద్వారానే తయారు చేస్తారంట. అలాగే ఈ లోకంలో నొప్పి కానీ, బాధ కానీ, రోగం కానీ, వేదన కానీ, దరిద్రం కానీ తీసేయాలంటే నీవు ఏవైతే పడ్డావో అవి దేవుడికి ఇస్తే దాని ద్వారా వాటిని తీసేస్తాడు. ఆమేన్. ఎంతమంది ఇస్తారు? దయచేసి నుంచుందాం. యేసయ్యా, ఇదిగో నేను అనేక సార్లు ఫెయిల్ అయిపోయాను. మోషే ఫెయిల్ అయిపోయారు, రూతు ఫెయిల్ అయిపోయింది, నయోమి గారు ఫెయిల్ అయిపోయారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఫెయిల్ అయిపోయారు ప్రభువా. ఇదిగో దావీదు మహారాజు ఫెయిల్ అయిపోయాడు, పేతురు అపోస్తలులు ఫెయిల్ అయిపోయారు. కానీ you have taken their great failures and you have turned them as a greatest success, my Lord. Lord, turn my failures into greatest success, my Lord. Lord, turn my failures into greatest success, my Lord. Lord, నా ప్రతి అపజయాన్ని అపరిమితమైన విజయంగా మార్చు ప్రభువా. నా ప్రతి అపజయాన్ని అపరిమితమైన విజయంగా మార్చు ప్రభువా. పేతురుకి ఇచ్చిన అత్యధికమైన విజయం నాకు కావాలా, మోషే గారికి ఇచ్చిన అత్యధికమైన విజయం నాకు కావాలా, దావీదు మహారాజుకి ఇచ్చిన అత్యధికమైన విజయం, యాకోబుకి, యోసేపుకి, దానియేలుకి, రూతుకి, నయమికి ఇచ్చిన అత్యధికమైన విజయం నాకు కావాలా. లార్డ్, ఐ హావ్ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్. లార్డ్, ఐ హావ్ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్. నేను చాలా విషయాల్లో ఓడిపోయాను, చాలా విషయాల్లో నేను బలహీనుడు ప్రభువా. చాలా వ్యసనాలు ఉన్నాయి ప్రభువా. నా జీవితంలో అనేక సార్లు అబద్ధమాడా, నన్ను క్షమించు ప్రభువా. నీకు నేను దూరముగా ఉన్నాను ప్రభువా. నా శక్తి సామర్థ్యాల మీద నేను ఆధారపడను ప్రభువా. నా ఉద్యోగంలో, నా బిజినెస్లో, నా జాబ్లో, నా మ్యారిటల్ లైఫ్లో, నా గతంలో, వర్తమానం, భవిష్యత్తులో, ఫైనాన్షియల్ ఏరియాలో, మినిస్ట్రీలో, ఏ విషయంలో నా మీద నేను ఆధారపడను, నీ మీదే ఆధారపడతాను దేవా. నేను కోల్పోయిన సంవత్సరాలు నాకు పంటివు దేవా. నేను కోల్పోయిన సంవత్సరాలు పంట నువ్వు కొత్త ద్రాక్షరసం, కొత్త తైలం, కొత్త ధాన్యం నాకు ఇవ్వు ప్రభువా. నేను కోల్పోయిన నాకు ఇవ్వు ప్రభువా. లార్డ్, టర్న్ మై ఫెయిల్యూర్స్ ఇంటూ గ్రేట్ సక్సెస్ మై లార్డ్. నా ప్రతి అపజయాన్ని అత్యధికమైన విజయంగా మార్చు. నా ప్రతి బలహీనతను గొప్ప బలముగా మార్చు ప్రభువా. ఇదిగో శక్తిహీనైన నాకు బలము, ఇదిగో బలహీనుడైన నాకు బలము, శక్తిహీనైన నాకు బలాభివృద్ధిని దయచేదేవా. నా జీవితాన్ని పేతురులాగా మార్చు ప్రభువా. పేతురు ఓడిపోయాడు ప్రభువా, అతన్ని ప్రతి విషయంలో గెలిపించావు. మోషే గారు ఓడిపోయారు, అతన్ని ప్రతి విషయంలో గెలిపించావు. నయమి, రూతు ఓడిపోయారు, యోసేపు, దానియేలు ఓడిపోయారు, వాళ్ళని గెలిపించావు. యాకోబు ఓడిపోయాడు ప్రభు, అతన్ని గెలిపించావు. అనేక సార్లు అబ్రహాము పడిపోయాడు, అతన్ని లేవనెత్తి అతని జీవితాన్ని గొప్పగా దీవించి ఆశ్రయించావు. నా జీవితాన్ని గొప్పగా ఆశ్రయించేదేవా. దేవా, నా అపజయాలని అత్యధికమైన గొప్ప విజయాలుగా మార్చుకుని అపరిమితమైన కృపను మాకు దయచేయమని దేవా. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమందికి